హాయ్ అండి అందరికి. ఇవాళ మరొక ఫ్రాక్ మోడల్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము. మోడల్ అయితే ఒకసారి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ కి అయితే ఫ్రిల్స్ అయితే అటాచ్ చేస్తాము. రెండు వైపులా కూడా ఫ్రిల్స్ అటాచ్ చేసి నడుంకి బెల్ట్ అన్నమాట. చాలా సింపుల్ అండి. లెట్ స్టార్ట్. ఇది వచ్చేసి హకోబా ఫ్యాబ్రిక్ అండి. 1 మీటర్ అయితే తీసుకున్నాను. దీనికి లైనింగ్ కూడా తీసుకున్నాను. లైనింగ్ వచ్చేసి సేమ్ కలర్ కాకుండా కొంచెం కనకాంబరం షేడ్ వచ్చేలాగా తీసుకున్నాను. చూడటానికి చాలా బాగుంది. ఇప్పుడైతే కటింగ్ చూసేద్దాము. అది ఫ్రాక్ ఒకటి తీసుకోనండి. అది ఫ్రాక్ తీసుకొని ఫస్ట్ అయితే మనం లైనింగ్ ని కటింగ్ చేసేసుకుందాము. ముందైతే బాడీ పార్ట్ కటింగ్ చేసుకోవాలి కదా. దానికోసం అయితే ఫస్ట్ లైనింగ్ ని 4 మడతల మీద మడత పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. 4 మడతల మీద పెట్టేసుకున్న తర్వాత మన వైపుకి పెట్టుకోవాలి. తర్వాత మనం తీసుకున్న ఆది ఫ్రాక్ ఉంది కదా, ఈ ఆది ఫ్రాక్ యొక్క బ్యాక్ పార్ట్ పైకి వచ్చేలాగా మధ్యలోకి మడత పెట్టుకొని మనం తీసుకున్న లైనింగ్ మీద ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడైతే బ్యాక్ నెక్ డీప్, షోల్డర్, చంక భాగము, నడుము మొత్తం 4 కూడా మార్కింగ్స్ అనేవి చేసుకోవాలి. నేను రెడీమేడ్ ఫ్రాక్ తీసుకున్నాను. దానికి ఎక్కువ ఖర్చు లేదు కాబట్టి కొంచెం లూజ్ అయితే పెట్టుకుంటున్నాను. మార్కింగ్స్ అనేవి చాలా డార్క్ గా చక్కగా కనిపించేలాగా పెట్టుకోండి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు. మనం ఫ్రాక్ ని బేస్ చేసుకుని అలా డ్రా చేసేసాం కదా, ఒక్కసారి నెక్ డీప్ అను చంక రౌండ్ సరిగా చూసుకుంటే చాలు. సరిగా చూసుకుని బాగుంది, అన్ని మెజర్మెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయి అనుకుంటే కనుక కటింగ్ చేసేసుకోవాలి. వీడియోనైతే ఫాలో అయిపోండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. క్లాత్ అనేది కదలకుండా చక్కగా స్మూత్ కటింగ్ అనేది ఉండేలాగా చూసుకోండి. ఎక్కడ కూడా కట్స్ లాగా అనిపించకూడదు. మీరు కటింగ్ ప్రాపర్ గా చేయలేరు అనుకుంటే కనుక ఫస్ట్ పేపర్ మీద కట్ చేసుకోండి, న్యూస్ పేపర్ మీద. ఇప్పుడైతే త్వరగా నేర్చుకోగలుగుతారు. ఇప్పుడైతే నాది బాడీ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి, ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడైతే ఫ్రంట్ ది కొంచెం నెక్ డీప్ తీస్తాం కదా, బ్యాక్ నెక్ లాగా కాకుండా, దానికోసం అయితే ఫ్రంట్ నెక్ డీప్ అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను నాకు ఎంత కావాలో. ఇప్పుడైతే పైన షోల్డర్ దగ్గర నుంచి కిందకి లైన్ అయితే డ్రా చేసుకోవాలి. మనకి నెక్ డీప్ ఎంత కావాలో అంతవరకు లైన్ డ్రా చేసుకొని 90 డిగ్రీస్లో హారిజాంటల్ లైన్ అనేది గీసుకోవాలి. ఇప్పుడైతే నేను రౌండ్ నెక్ కోసం కర్వ్ అనేది డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసుకున్న తర్వాత చక్కగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో రౌండ్. నేనైతే కన్ఫ్యూజ్ అయిపోకుండా ఎఫ్ అని బి అనేసి ఫ్రంట్ బ్యాక్ అని లైనింగ్స్ మీద రాసుకుంటాను. ఇప్పుడైతే కింద ఫ్రాక్ కోసం అయితే లైనింగ్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఒకసారి కట్ చేసుకునే ముందు నడుము దగ్గర నుంచి కింద ఫ్రాక్ లెంత్ అనేది ఎంత పొడవు ఉందో చూసుకొని, ఇది లైనింగ్ కాబట్టి దానికంటే ఒక 2 అంగుళాలు తక్కువ పెట్టుకోవాలి. లైనింగ్ కటింగ్ అయితే అయిపోయిందండి. చూడండి, ఫ్రంట్ బ్యాక్ ఇంకేమో ఫ్రాక్ అనమాట. ఇప్పుడైతే ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేసుకుందాము. ఒరిజినల్ క్లాత్ని కూడా 4 మడతల మీదుగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ మనం లైనింగ్కి ఫోల్డ్ చేసుకుంటాం కదా, ఇంక అట్లానే అనమాట ఇది కూడా. డిజైన్ అనేది మీకు పైకి కావాలో, అడ్డంగా ఉండాలో, నిలువుగా ఉండాలో అనేది ప్రాపర్గా చూసుకొని కటింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే బాడీ పార్ట్ని కట్ చేసుకుందాము. 4 మడతల మీద ఫోల్డింగ్ అనేది అయిపోయిన తర్వాత మన బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, మనం కట్ చేసుకున్న లైనింగ్ది, దాన్ని తీసుకొచ్చి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టాలన్నమాట. పెట్టుకొని ఆ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. కటింగ్ అప్పుడు జాగ్రత్త అండి, వేరే క్లాత్లు అవన్నీ కింద మడతల్లోకి వెళ్ళిపోకుండా చూసుకొని జాగ్రత్తగా నీట్గా షేప్ బాగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. కటింగ్ బాగా రావాలంటే సిజర్ కూడా బాగా షార్ప్గా ఉండాలి. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. దానికోసం ఇప్పుడు మనం కట్ చేసుకున్న 2 క్లాత్లో ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఫోల్డ్ చేసుకొని దాని మీద మనం కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఉంది కదా, అది ప్లేస్ చేసుకోవాలి. దానికి మనం నెక్ ఒకటే కదా కట్ చేయాలి, ఇంకా ఎక్స్ట్రా నెక్ కూడా షేప్ తీసేసుకుంటే అయిపోతుంది అనమాట. చంక లోతు అనేది నేను తీయలేదండి, ఎందుకంటే నేను తీసుకున్న రెడీమేడ్ ఫ్రాక్కి ఆల్రెడీ చంక బాగా డీప్గా ఉంది, అందుకని ఇంక నేను తీయలేదన్నమాట. ఇప్పుడైతే ఇంకా మిగిలిన క్లాత్ని ఇంకా ఇలా ఫోల్డింగ్ అనేది మొత్తం చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత మనం వెనకాల కట్టుకుంటాం కదా బొందులు, దానికోసం అయితే క్లాత్ అనేది పొడవుగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రిల్ కోసం అనమాట, షోల్డర్ ఫ్రిల్ ఉంది కదా, పైన షోల్డర్ నుంచి కింద యోక్ పార్ట్ వరకు నేను ఫ్రిల్ అనేది పెట్టాను కదా, ఫ్రంట్ బ్యాక్ కూడా ఇచ్చానండి. ఫ్రంట్ బ్యాక్ పెడితేనే బాగుంది. ఒకవేళ మీకు క్లాత్ అడ్జస్ట్ అవ్వకపోతే ఒక ఫ్రంట్ ఒకటే పెట్టుకోండి. ఇప్పుడైతే ఇంకా మిగిలిన క్లాత్ మొత్తాన్ని మడత పెట్టేసేసుకొని
కింద ఫ్రాక్ పొడవు ఎంత కావాలో అంతవరకు కొలుచుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఫుల్ లెంత్ ఫ్రాకా, యాంకిల్ లెంత్ ఫ్రాకా అనేది చూసుకుని దాన్ని బట్టి ఎంత పొడవు కావాలో మెజర్మెంట్స్ అనేవి తీసుకోండి. మీరు డ్రా చేసుకోవడానికి స్కేల్ అయినా వాడచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసేయండి, మీకు ఈజీ అయిపోతుంది. స్టిచ్చింగ్ అనేది ఏది కాంప్లికేటెడ్ కాదండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది ఎవరికైనా. ఇంకా మిగిలిన క్లాత్ మొత్తం నేను అడ్జస్ట్ చేసేసి కింద ఫ్రాక్ అయితే పెట్టేద్దాం అనుకుంటున్నాను. గేరా బాగా వస్తుంది కదా. నేను ఫ్రాక్కి బ్యాక్ ఓపెన్ పెట్టానండి. బ్యాక్ ఓపెన్ పెట్టినప్పుడు బ్యాక్ బటన్ బెల్ట్ ఉంటుంది కదా, దానికైతే క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. దానికోసం అయితే కొంచెం క్లాత్ ఉంచుకొని నేను అది కుట్టేటప్పుడే కట్ చేసేసాను. అది మీకు స్టిచ్చింగ్లో చూపిస్తాను. కింద ఫ్రాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి. చూడండి, ఇప్పుడైతే లైనింగ్ ఇంకా ఫ్రాక్ పార్ట్ అనమాట కటింగ్. ఇప్పుడైతే స్టిచ్చింగ్ని చూసేద్దాము. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని కుట్టేస్తున్నాను. దానికోసం అయితే ఫస్ట్ నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం అయితే స్టిచ్ చేసేస్తున్నాను. ఇక్కడ నడుం దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ నడుం దగ్గర షోల్డర్, నెక్, ఇటువైపు చంక భాగము అండ్ రైట్ సైడ్ నడుం వరకు అయితే నేను క్లోజ్ చేసేస్తున్నాను. క్లోజ్ చేసేసి కట్స్ పెట్టుకుని అయితే నేను రివర్స్ చేస్తానండి. ఇంకా మనకి హెమ్మింగ్తో అయితే పని ఉండదు మోస్ట్లీ. మీరు హెమ్మింగ్ చేసుకునేలా అయితే కనుక ఇంకెవన్నీ క్లోజ్ చేయాల్సిన పని లేదు. హెమ్మింగ్ చేసుకునే ఆప్షన్ లేనప్పుడైతే ఈ ప్రొసీజర్ ఫాలో అయిపోండి. చక్కగా ఏమీ దారాలు బయటికి కనిపించకుండా ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలకి కంఫర్టబుల్గా ఉంటుంది. ఏ ఫ్యాబ్రిక్ అయినా కూడా హ్యాపీగా క్యారీ చేయగలుగుతారు. ఇక్కడ నేను చూపిస్తున్న అన్ని వైపులా కూడా చక్కగా షేప్ అనేది మెయింటైన్ చేసుకుంటూ అందంగా కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ ఇట్లా కుట్టుకోవటం అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే మనం సిజర్ తీసుకొని నీట్గా కట్స్ అనేవి పెట్టేసుకోవాలి. బిగినర్స్ అయితే జాగ్రత్త అండి, కట్స్ పెట్టుకునేటప్పుడు అయితే క్లాత్ అయితే కట్ చేసేసే అవకాశాలు చాలా ఉన్నాయి. కట్స్ అంటే ఏమీ లేదండి, మనం కుట్టుకుంటాం కదా, ఆ కుట్టు వరకు సన్నగా కొంచెం కత్తిరించుకోవాలన్నమాట. షేప్ మనం అది రివర్స్ చేసినప్పుడు షేప్ అనేది బాగా మెయింటైన్ అవుతుంది. జాగ్రత్తగా అన్ని వైపులా కూడా కట్స్ అనేవి నేను పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే రివర్స్ చేసేసుకుంటున్నాను అనమాట. రివర్స్ చేసుకున్న తర్వాత రిజల్ట్ అయితే ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చిందో. కొంచెం షార్ప్ది ఏమైనా తీసుకొని ఇక్కడ మనం ఎడ్జెస్ ఉంటాయి కదా, ఎడ్జెస్ దగ్గర షేప్ తీసుకోండి. చూడండి, అసలు ఒక దారం కూడా ఎక్కడ బయటికి లేదు. చాలా బాగుంది కదా. కొంచెం టైం తీసుకోవచ్చు కానీ ఈ ప్రొసీజర్ చాలా బాగుంటుంది అవుట్పుట్. కటింగ్ అది చేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది అన్ని వైపులా కూడా కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకొని కటింగ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని ఇందాక బ్యాక్ పార్ట్ ఎలా కుట్టుకున్నామో సేమ్ అట్లనే అయితే కుట్టేసుకుందాము. లైనింగ్ని మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకొని చక్కగా షేప్ అనేది మెయింటైన్ చేసుకుంటూ అన్ని వైపులా కూడా కవర్ చేసి కుట్టేస్తున్నాను. నా వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. మీకు ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ అర్థం కాకపోతే కొంచెం మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు చేంజ్. ఫర్దర్గా మీకు స్టిచ్చింగ్ రిలేటెడ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మెన్షన్ చేయండి. డౌట్స్ ఉన్నా సరే క్లియర్ చేస్తాను. ఎలాంటి మోడల్స్ కావాలో అది కూడా మీరు చెప్పండి. ఈ వీడియోస్ అయితే స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళకి షేర్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో అయితే ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండి, నో టైం పాస్ వీడియోస్. ఓకే అండి, ఇప్పుడైతే నేను మొత్తం కుట్టేసుకోవడం అయితే అయిపోయింది. మొత్తం అయితే ఇప్పుడు కట్స్ పెట్టేసుకోవాలి. జాగ్రత్తగా అయితే ఈ కట్స్ అనేవి పెట్టుకోండి. వెరీ ఈజీ అండి. మనకైతే ఓపిక, పేషెన్స్, కొంచెం టైం ఉంటే చాలు స్టిచ్చింగ్ ఈజీగా నేర్చేసుకోవచ్చు. నేనైతే యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి స్టిచ్చింగ్ అనేది. స్టార్టింగ్లో అయితే నాకు ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క బిట్ అర్థమయ్యేది. అన్నీ కలిపి ఒక ఫ్రాక్ అయితే కుట్టేదాన్ని. రకరకాల వీడియోలు చూసి ఒక వీడియోలో అయితే మొత్తం అర్థమయ్యేది కాదు. మీరు యూట్యూబ్ స్టూడెంట్ అయితే కనుక సేమ్ ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసే ఉంటారు. ఫ్రంట్ పార్ట్ అయితే కుట్టుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఉంది కదా, దాన్ని మధ్యలోకి కట్ చేసుకొని బ్యాక్ ఓపెన్ పెట్టుకోవడం కోసం మధ్యలోకి కట్ అయితే చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే బటన్ బెల్ట్ అనేది కుట్టుకోవాలండి. మీకు కావాలి అంటే కనుక హుక్స్ కానీ ప్రెస్సింగ్ బటన్స్ కానీ పెట్టుకోవచ్చు ఫ్రాక్కి. నేనైతే బటన్స్ వేపిచ్చేస్తానండి. జెంట్స్ టైలర్ వాళ్ళ దగ్గర బటన్స్ వేసే షాప్ సెపరేట్గా ఉంటుంది కదా, అక్కడైతే వేపిచ్చేస్తాను. ఇప్పుడైతే నేను ఎట్లా కుడుతున్నాను అనేది చూసేయండి. మనం బటన్స్ కోసం తీసుకున్న క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని అయితే బ్యాక్ పార్ట్ మీద ప్లేస్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ లోపల వరకు
కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఎక్సెస్ క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఈ క్లాత్ని చక్కగా మడత పెట్టుకొని ఒక 2-3 ఫోల్డింగ్స్ అయినా సరే వచ్చేలాగా నీట్గా మడత పెట్టుకొని కుట్లు అయితే వేసేసుకోవాలి. రెండు వైపులా కూడా కుట్లు వేసేసుకోవాలి. అప్పుడు కొంచెం స్టిఫ్గా ఉంటుంది. మనం బటన్ పెట్టుకున్న బటన్ హోల్కి అయినా కూడా క్లాత్ స్టిఫ్గా ఉంటేనే బాగుంటుందండి. అందుకే ఒక 2 మడతలైనా వచ్చేలాగా చూసుకొని క్లాత్ వెడల్పు అనేది కట్ చేసుకోండి. బటన్ బెల్ట్కి, హుక్స్కి, ప్రెస్సింగ్ బటన్స్కి అయితే ఈ బటన్ బెల్ట్ అనేది ఒక 2 ఇంచెస్ ఉంటే సరిపోతుందండి వెడల్పు. నేను షర్ట్ బటన్స్ వేపిస్తున్నాను కాబట్టి ఒక 2.5 ఇంచెస్ వరకు పెట్టుకున్నాను, స్టిఫ్నెస్ కోసం మాత్రమే. వీడియోని అయితే ప్రాపర్గా ఫాలో అయిపోండి, మీకు స్టిచ్చింగ్ అయితే ఈజీ అయిపోతుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడైతే నేను రెండో వైపు కూడా బటన్ బెల్ట్ అనేది కుట్టుకోవడం అయితే అయిపోయిందండి. చాలా ఈజీ కదా. అసలు నాకు స్టిచ్చింగ్ ఏమీ రాదు, ఇప్పుడే నేర్చుకుంటున్నాను కొత్తగా అని అనుకునే వాళ్ళ కోసం నేనైతే బేసిక్స్ వీడియోస్ అయితే పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. వాయిస్ ఓవర్ ఇచ్చే రోజు దివాళీ అండి, కొంచెం సౌండ్స్ అవి ఎక్కువ ఉన్నాయి, కొంచెం ఇగ్నోర్ చేయండి. ఇప్పుడు మనం బటన్ బెల్ట్స్ కుట్టుకోవడం అయిపోయింది కదా. ఆ రెండింటిని కూడా బటన్ బెల్ట్స్ని ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకుని ఒక్క స్టిచ్ అయితే వేసుకుందాము కదిలిపోకుండా. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాము. ఫ్రంట్ బ్యాక్ యొక్క రాంగ్ సైడ్స్ అనేవి పైకి వచ్చేలాగా పెట్టుకుని షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోవాలి. వీడియోని అయితే ఫాలో అయిపోండి, చాలా సింపుల్ అయిపోతుంది, మీకు బాగా అర్థమవుతుంది. వీడియోని ఫుల్ లెంత్ వీడియో తీసాను, స్టిచ్చింగ్ అయితే మొత్తం బాగా అర్థం అవ్వాలనేసి. మీకు కొంచెం వీడియో ల్యాగ్ అవుతుంది అని బోరింగ్గా అనిపిస్తూ ఉంది అని అనిపిస్తే కనుక కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోండి. షోల్డర్ అనేది జాయిన్ చేసుకున్న తర్వాత ఒక్కసారి చెక్ చేసుకొని డబల్ స్టిచ్ అనేది కూడా వేసేసుకోండి. ఇప్పుడైతే జాయిన్ చేసుకోవటం అయిపోయింది, చూసారా బాగుంది కదా. ఫస్ట్ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత బాగుంది అని అనిపిస్తేనే సెకండ్ స్టిచ్ అనేది వేసుకోండి, లేకపోతే అది మొత్తం విప్పుకోవటం తర్వాత చాలా పని, ఈ లోపు విసుగు వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం ఫ్రిల్ అనేది కుట్టేసుకోవాలి. ఫ్రిల్ కోసం నాకు కొంచెం అతుకు పడింది క్లాత్, దాన్ని జాయిన్ చేసుకుంటున్నాను. జాయిన్ చేసుకున్న తర్వాత రెండు వైపులా కూడా క్లాత్ని క్లోజ్ చేసేసుకోవాలి. మీకు ఒకవేళ ఎడ్జెస్లో ఫినిషింగ్ ఉన్న క్లాత్ వస్తే కనుక ఓకే, లేకపోతే కనుక ఇలా రెండు వైపులా కూడా నాకులన్నా క్లోజ్ చేసేసుకోండి. ఈ హకోబా ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అయితే అయిందండి. అయితే లైట్గా ఎంబ్రాయిడరీ ఉండి మళ్ళీ ఆ సర్కిల్ చుట్టూ థిక్గా ఎంబ్రాయిడరీ వచ్చి మధ్యలో హోల్ వచ్చేసింది కదా, కుట్ట అనేది సరిగా పడట్లేదు. నేనైతే ఇప్పుడు రెండు వైపులా కూడా క్లోజ్ చేసేసుకున్నానండి, క్లాత్ని క్లోజ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఫ్రిల్ అనేది ఫ్రాక్కి అటాచ్ చేసేస్తున్నాను అనమాట. బ్యాక్ పార్ట్ నుంచి ముందు వరకు షోల్డర్ మీదుగా ఫ్రిల్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఈ ఫ్రిల్ని నేను ఎటువైపు పెట్టి జాయిన్ చేస్తున్నాను అనేది వీడియోలో బాగా చూడండి. ఈ ఫ్రిల్ క్లాత్ అనేది ఎప్పుడైనా సరే లోపల మెడ వైపుకి మాత్రమే కుట్టుకోవాలి. ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ లోపల మెడ వైపుకి కుచ్చులు అనేవి పెట్టుకున్న తర్వాత క్లాత్ని ఇటు రైట్ సైడ్కి భుజం వైపుకి తిప్పాలన్నమాట కుట్టేసిన తర్వాత. ఈ ఫ్రిల్ని మనం ఎక్కడ జాయిన్ చేయాలి అంటే షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ ఈ భుజం దగ్గర జాయింట్ని మనం మధ్యలోకి ఫోల్డ్ చేస్తే కరెక్ట్గా మిడిల్లోకి వస్తుంది కదా, ఆ స్ట్రైట్ లైన్ పైనుంచి కింద వరకు అక్కడ గీతలాగా గీసుకుని ఉందే పైనుంచి కిందకి ఫ్రిల్ అనేది కుట్టుకుంటూ రావాలి. డైరెక్ట్గా ఫ్రాక్ మీద కుట్టడం ఇబ్బంది అనుకుంటే కనుక ఫ్రిల్ని ఫస్ట్ సెపరేట్గా కుట్టేసి తర్వాత బాడీ పార్ట్కి జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నాకు ఒకవైపు కుట్టుకోవడం అయితే అయిపోయింది ఫ్రిల్ని. ఇప్పుడైతే రెండో వైపు కూడా నేను కుట్టేసుకుంటున్నాను. ఇట్లా డైరెక్ట్గా కుట్టేస్తే కొంచెం ప్లస్ ఏంటంటే ఫ్రిల్ క్లాత్ అది మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కుచ్చు ఎంత దూరం పెట్టుకోవాలి, ఎంత చిన్న కుచ్చు పెట్టాలి, ఎంత పెద్ద కుచ్చు పెట్టాలి, మనకి క్లాత్ ఎంత ఉంది అనేసి బాగా అర్థమవుతుంది. ఎవరి కంఫర్ట్ వాళ్ళది, ఎవరికి ఎట్లా ఈజీ అనిపిస్తే అలా కుట్టుకోండి. ఇప్పుడైతే నాది రెండు వైపులా కూడా ఫ్రిల్ని అటాచ్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఫ్రాక్కి. ఈ మోడల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఈజీ మోడల్, చాలా పిల్లలకి వేసినా కూడా ఈ మోడల్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కుట్టుకోవడం అయితే అయిపోయిందండి. ఫ్రిల్ ఎక్సెస్ క్లాత్ అనేది కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఫ్రిల్ని చక్కగా రైట్ సైడ్కి ఓపెన్ చేసేసేయండి. ఓపెన్ చేసేసి ఒక్కసారి చూసుకోండి, చాలా బాగుంది కదా. దీనికి నేను టాప్ స్టిచ్ కూడా ఏం వేయలేదు కుచ్చులకి, నాకు ఇట్లానే లుక్ అనేది చాలా బాగుంది అని అనిపించింది.
చాలా బాగా కుదిరింది కదా. ఇప్పుడైతే ఫ్రంట్ నేను కొంచెం నడుంకి బెల్ట్ లాగా ఇస్తున్నానండి. దానికోసం క్లాత్ అయితే తీసుకొని కుట్టేస్తున్నాను, కొంచెం మడత పెట్టి 2 లేయర్స్లో. చాలా బాగుంటుంది ఇట్లా ఇస్తే కనుక, ప్లెయిన్గా అనిపించకుండా ఫ్రంట్ లుక్ అయితే కనుక అదిరిపోయిద్ది. మనం కుట్టుకున్న ఫ్రిల్ ఉంది కదా, ఆ ఫ్రిల్ అయితే మనం ఇప్పుడు కుట్టే ఈ స్టిచ్ లోపలికి వెళ్ళకూడదండి, వెళ్ళకుండా చూసుకోండి. ఎందుకంటే మనం సైడ్ జాయింట్స్ అవి చేస్తాం కదా, సైడ్ జాయిన్ చేసినప్పుడు మళ్ళీ కుచ్చు మీదగా సైడ్ జాయింట్ అనేది చేయాల్సి వస్తుంది. కొంచెం అది పైకి లేపుకొని కుచ్చు, అప్పుడు కింద బెల్ట్ అయితే కుట్టండి. ఇప్పుడైతే ఫ్రాక్ వెనకాల బొందులు ఉంటాయి కదా, వాటిని అయితే కుట్టేద్దాము. పొడవుగా ఉండే క్లాత్ అయితే తీసుకున్నాను కదా, పొడవుగా ఉండే క్లాత్ పిట్. సో నేను 2 భాగాలుగా చేసుకొని 2 వైపులకి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని కుట్లు అయితే వేసేసుకుంటున్నాను. స్ట్రైట్గా కుట్టు అనేది వేసేసుకోవాలి. స్ట్రైట్గా కుట్టేసుకున్న తర్వాత ఇంకో వైపుకి కూడా నేనైతే క్లోజ్ చేసేస్తున్నాను. క్లోజ్ చేసేసుకొని కట్స్ పెట్టేసేసి రివర్స్ చేసేసుకుంటున్నాను అనమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసేయండి, మీకు చాలా ఈజీగా అయిపోతుంది. మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అని మరీ అడుగుతున్నాను. వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు నేను వెనకాల కట్టుకునే పందు ఒకటైతే కుట్టేశానండి, ఇప్పుడు రెండోది కుడుతున్నాను. దీన్ని కూడా అలానే స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. మీకు కావాలి అంటే కనుక ఒక స్ట్రైట్ కుట్టే వేసుకుని చక్కగా పిన్నీస్తో అయితే రివర్స్ చేసేసుకోవచ్చు. నేను రెండో వైపు కూడా క్లోజ్ చేసేసి కట్స్ అనేవి ఇచ్చానమాట. కట్స్ పెట్టుకొని చేత్తోనే నేను రివర్స్ చేసేసాను. మీ ఇష్టం, మీ కంఫర్ట్ ఎట్లా అనిపిస్తే అట్లా. దీనికి కూడా కట్స్ పెట్టాలంటే కన్ఫర్మ్ పెట్టాలండి, పెడితేనే షేప్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి రివర్స్ చేసిన తర్వాత అవుట్పుట్ చూడండి ఎంత బాగుందో. నేను రివర్స్ అయితే చేసేసాను, చూడండి చాలా బాగుంది కదా అవుట్పుట్ అనేది. ఇప్పుడు వీటినైతే ఫ్రాక్కి మనం అటాచ్ చేసేసుకోవాలి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫ్రాక్కి ఒక సైడ్ ముందే జాయిన్ చేసేస్తున్నాను. జాయిన్ చేసిన తర్వాత ఫ్రాక్కి ఫ్రిల్స్ పెడుతున్నాను అనమాట. కోసం అయితే ఇప్పుడు మనం తీసుకున్న బొందు ఉంది కదా, ఈ బొందుని కూడా లోపల పెట్టేసేసి అటాచ్ చేసేసేయాలి. ఇలా అటాచ్ చేసేసిన తర్వాత ఫ్రాక్కి నేను ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను. లేదు అనుకుంటే కనుక మీరు ముందే అటాచ్ చేయకుండా కూడా ఫ్రాక్కి 2 పార్ట్స్గా ఉంచేసి 2 పార్ట్స్గా విడిగానే ఫ్రిల్స్ పెట్టుకొని తర్వాత జాయిన్ చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను, ఆ మోడల్లో కూడా ఎలా కుట్టాలి అనేది. మీరు నా ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. నేనైతే బొందు పెట్టేసి జాయిన్ చేసేసానండి. ఒక్కసారి చెక్ చేసుకోండి ఎట్లా వచ్చిందో. నాకైతే చాలా బాగుంది. జాయిన్ చేసేసిన తర్వాత ఒకసారి చెక్ చేసేసుకొని సెకండ్ స్టిచ్ కూడా మీరు వేసేసుకోండి. స్టిచ్చింగ్ నేర్చుకునే స్టార్టింగ్లో అయితే మనం ఒక్కోటి కుట్టుకుని అందంగా వస్తూ ఉంటే అది భలే హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడైతే ఫ్రాక్ని నేను జాయిన్ చేసేసుకుంటున్నాను. ఫ్రాక్ అయితే నాకు కొంచెం క్లాత్ అతుకు పడిందండి. ఫస్ట్ ఆ అతుకుని జాయిన్ చేసేసుకొని తర్వాత నేను ఒరిజినల్ బాడీ పార్ట్కి అయితే అటాచ్ చేసేస్తాను. మీకు అతుకులేమి లేకపోతే కనుక హ్యాపీగా కుట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే బాడీ పార్ట్కి నేను ఫ్రాక్ పార్ట్ని అయితే అటాచ్ చేసేసి ఫ్రిల్స్ అనేవి కుట్టేస్తున్నానండి. ఫ్రిల్స్ కూడా బ్యాక్ ఎన్ని ఫ్రిల్స్ రావాలి, ఫ్రంట్ ఎంత అనేది మనం మధ్యలోకి క్లాత్ని ఎక్కడో చోట మార్కింగ్ అనేది చేసుకొని ఈక్వల్గా ఉండేలాగా ఫ్రిల్స్ అనేవి కుట్టుకుంటూ వచ్చేసేయండి. లేకపోతే ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువలాగా అనిపిస్తుంది, బాగోదు చూడటానికి. ఇట్లా మీరు పొడవు స్టిచ్లు వేసేటప్పుడు అయితే కనుక కుట్టు పడుతుందో లేదో కూడా, ఎలా పడుతుందో కూడా చూసుకుంటూ కుట్టుకుంటూ రండి. కొన్నిసార్లు మనం చూసుకోకుండా కుట్టుకుంటూ వెళ్ళిపోతాము, అక్కడ కొన్నిసార్లు దారం అయిపోవటమో లేకపోతే కుట్టు సరిగా పడకపోవటమో ఏదో అవుతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఇష్యూ అనమాట, మళ్ళీ టైం వేస్ట్ కదా. చూసుకుంటూ ఉండండి. చిన్న స్టిచెస్ అయితే పర్లేదు, ఇది లాంగ్ స్టిచ్ కదా. ఫ్రాక్కి నేను ఫ్రిల్ అయితే అటాచ్ చేసేస్తున్నాను. చాలా జాగ్రత్తగా కుట్టుకుంటూ రండి. ఈ కుచ్చులు కుట్టడానికి కొంతమంది అయితే నీడిల్ అయితే యూజ్ చేస్తారు, కొంతమంది చేత్తోనే పెడతారు. ఎవరి ఇష్టం వాళ్ళదండి, ఎవరి కంఫర్ట్ వాళ్ళది. మీకు ఎలా కంఫర్ట్ అనిపిస్తే మీరు అలా కుట్టేసేయండి. నడుం దగ్గర 2 వైపులా కూడా కుచ్చులు అయితే పెట్టేసేసుకోండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా అన్నమాట. వీడియో లాగ్ అనిపిస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోండి. నేను కేవలం బిగినర్స్ కోసమే కొంచెం స్లోగా ఉంచాను, క్లియర్గా డీటెయిల్డ్గా ఎక్కువసేపు అయితే అంతా కూడా వీడియో తీసి పెట్టాను. ఇంకా కమింగ్ ఫర్దర్ వీడియోస్లో ఇంకా డీటెయిల్డ్గా ఇంకా క్లియర్గా ఉండాలని అయితే నేను అనుకుంటున్నానండి. ఐ నీడ్ యువర్ సపోర్ట్. వీడియోస్ని అయితే లైక్ చేసి
మీ స్టిచ్చింగ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇప్పుడైతే నేను ఫ్రిల్ని జాయిన్ చేసేసాను. చాలా బాగుంది కదా, అవుట్పుట్ అయితే సూపర్ ఉందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫ్రిల్ ఒకసారి చెక్ చేసేసుకొని బాగుంది అని అనిపిస్తే కనుక సెకండ్ స్టిచ్ కూడా వేసేసుకోండి. ఇప్పుడైతే సైడ్ జాయింట్ అయితే చేసేసుకుందాము. సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు మనం ముందు కుట్టుకున్నాం కదా బందు వెనకాల కట్టుకునేది, దాన్ని కూడా అటాచ్ చేసి కుట్టేసేయాలి. నడుము కుట్టు ఉంటుంది కదా, రెండు వైపులది కూడా చక్కగా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలాగా పెట్టుకుని జాయింట్ అయితే చేసేసుకోవాలి. లూజ్ అది అడ్జస్ట్ చేసుకుని ఒకదాని పక్కన ఒకటి 2 కుట్లు కానీ 3 కుట్లు కానీ మీకు నచ్చినట్లు వేసేసుకోండి. చాలా ఈజీ కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫాలో అయిపోండి, మీకు చాలా సింపుల్ అయిపోతూ ఉంటుంది. నేనైతే ఇప్పుడు డబుల్ స్టిచ్ కూడా వేసేసుకుంటున్నాను సైడ్. నేను ఫ్రాక్కి కింద లైనింగ్ కూడా వేద్దామని అనుకుంటున్నానండి. దానికోసం అయితే ఇప్పుడు లైనింగ్ అయితే జాయిన్ చేసేసుకుంటున్నాను. ఫ్రాక్ని అయితే రివర్స్ చేసేసుకొని పైన లైనింగ్ని అయితే ప్లేస్ చేసేసుకొని నేను డైరెక్ట్గానే కుచ్చులు అనేది పెట్టేస్తున్నాను. వీడియోలో చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. కుచ్చులు అనేవి మీరు తీసుకున్న లైనింగ్ క్లాత్ని బట్టి మీరు పెట్టుకుంటూ వెళ్ళండి. కింద లైనింగ్ అనేది వద్దు అనుకుంటే కనుక స్కిప్ చేసేయండి. లైనింగ్ని కనుక డైరెక్ట్గా దాని మీదే జాయిన్ చేసుకోలేకపోతే కనుక ఫస్ట్ మీరు విడిగా కుచ్చులు పెట్టుకొని తర్వాత ఫ్రాక్కి జాయిన్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గానే వేసేస్తున్నాను. ఫ్రాక్కి ఫ్రంట్ బ్యాక్ కూడా చక్కగా స్ట్రైట్గా కుచ్చులు పెట్టుకుంటూ వచ్చేయాలి. కుచ్చులు పెట్టుకునేటప్పుడు కింద వేరే క్లాత్లు అవి పడిపోకుండా జాగ్రత్తగా కుచ్చులు పెట్టుకోవాలి. లైనింగ్ కుట్టేటప్పుడు ఫస్ట్ ఒక 1.5 ఇంచ్ క్లాత్ అయితే కుచ్చు అనేది కుట్టు కూడా పెట్టకుండా జస్ట్ అలా వదిలేసేసి 1.5 ఇంచ్ క్లాత్ వదిలేసేసి తర్వాత కుచ్చులు అనేవి పెట్టుకోవడం స్టార్ట్ చేయండి. అట్లనే చివర్లో కూడా ఒక 1.5 ఇంచ్ కుట్టుకోకుండా వదిలేసేయండి. అప్పుడు ఆ రెండింటిని మనం జాయిన్ చేసేయచ్చు. లైనింగ్ జాయింట్ అది లైనింగ్కి స్టార్టింగ్లోను ఎండింగ్లోను మనం ఫ్రాక్కి జాయిన్ చేసామంటే కనుక ఫ్రాక్ షేప్ అయితే రాదండి. సో స్టార్టింగ్లోను ఎండింగ్లోను లైనింగ్ని అయితే అసలు జాయిన్ చేయొద్దు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కనుక వీడియోని అయితే చూడండి. నేనైతే క్లాత్ అయితే వదిలేసాను లాస్ట్లో. ఇప్పుడు మనం వదిలేసిన క్లాత్ ఉంది కదా చివర్లో లైనింగ్, ఇప్పుడు ఆ రెండింటిని కూడా చక్కగా ఒక దాని మీద ఒకటి కొంచెం పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ వరకు కింద వరకు జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేనండి, లైనింగ్ జాయిన్ చేయడం కూడా అయిపోయింది. ఒక్కసారి లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత ఫ్రాక్కి ఏమన్నా కుట్టు మీద కుట్టు పడిందా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఫ్రాక్ని ఏమీ మిస్టేక్స్ లేదనుకుంటే సెకండ్ స్టిచ్ కూడా వేసేసుకోండి. ఇంకా ఫ్రాక్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి స్టిచ్చింగ్. కింద కొంచెం క్లాత్ మడత పెట్టుకొని కుట్టుకోవాలి. కింద ఓపెన్ ఉండింది క్లాత్ నాకు, సో రెండు మడతలు వేసుకొని కింద ఫ్రాక్ అంతా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేనండి, ఫ్రాక్ అయితే కనుక చాలా బాగా వచ్చింది. మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా మీకు కనుక బాగా అర్థమైతే కనుక కింద కామెంట్ చేయండి. సో సింపుల్ ఫ్రాక్ కదా, చాలా క్యూట్గా వచ్చింది. ఫ్రాక్ అయితే పాప వేసుకుంటే చాలా బాగుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.